మార్కెట్ కృష్ణనగర్ అంటారు దీన్ని. మనము ఇప్పుడు LMTV ఛానల్ ద్వారా కృష్ణనగర్లోని రైతు బజార్కి వచ్చామండి. రైతులు ఎలా ఉన్నారో ఒక్కసారి మన ఛానల్ ద్వారా పలకరిద్దాము. ఎలా ఉన్నారు సార్ మీరు? గట్టిగా చెప్పండి. మీరు బాగుంటేనే మేము అందరం కూడా బాగుంటాం. మీరే రాజ్యాన్ని పాలించే వాళ్ళకి అన్నం పెట్టేది ఎవరికైనా. ఎట్లా ఉంది రేట్లు ఎట్లా ఉన్నాయి? సైడ్ కాయలు రాబోయేటప్పటికి అప్పటికేమో పెరిగింది రేటు, డౌన్ అవుతుంది. కూరాల ఖరీదుగా రావట్లా. కోటకు 400 రూపాయలు పుల్లే కట్టాలి. ఓకే. ఇప్పుడు రైతు ప్రభుత్వం అంట చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా అన్నదాత సుఖీభవ అంట పయ్యవల కేశవ్ గారు బడ్జెట్లో పెట్టారు కదా, రైతులు ఆదుకుంటామని చెప్తున్నారు వారు. మరి మీరు టమాటాలకు రేటు పెంచమని అడుగుతున్నారు, అంతేనా? మీ సమస్య అదేనా? ఓకే. మీకు టమాటా ఎంత రేటు కావాలని మీరు అడుగుతున్నారండి? 20 రూపీస్ ఉంటే మినిమం సరిపోద్దా కేజీ? మీరు మీ పొలంలో పండించారా? కౌలు తీసుకొని? ఏ ఊరండి మీది? నారాకోడూరు నుంచి దేశ విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. అక్కడ రైతులు అంత గొప్ప వాళ్ళు. ఇంకా ఈ దొండకాయలు కాకరకాయలు ఇవి ఎలా ఉన్నాయి రేట్లు? రేట్లు ఎలా ఉన్నాయి? ఏ ప్రభుత్వ పాలనలో మీరు బాగున్నారనుకుంటున్నారు రైతాంగం? అట్లా కాదు, మీరు ఉన్నది రైతు అసలు అబద్ధం అడగదు. మీరు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి. మీకు ఏ పాలన బాగుంది? ఈ పాలన బాగుందా? గత పాలన బాగుందా? బాబు గారు వచ్చాక బాగానే ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా మీకు? ఓకే. మీరు అందరూ బాగుంటే బాబు గారు కూడా బాగుంటారు. ఇక్కడ లేడీని అడిగా ఉంది. అమ్మా ఎలా ఉన్నారు? ఎట్లా ఉంది బిజినెస్? మీరు ఓన్గా పెట్టుకున్నారా షాపు? మీరు రైతా? మీరు ఏ ఊరండి? ఎంత మిగులుతున్నాయి ఈ షాప్ మీద? లేడీస్ ఇంకా వెనకబడి ఉండకూడదు, మనం ఫస్ట్ ఉండాలి అన్నింటిలో. తెలుసుకోవాలి కదా నువ్వు బిజినెస్ చేసేటప్పుడు. నెలకు ఒక 50 ఏదన్నా ఉంటాయి దీని మీద. అంతా రేపు నీ శ్రీవారిని కనుక్కొని మళ్ళీ నేను నీ వాయిస్ తీసుకోవడానికి వస్తాను. మనకి షాప్ మీద ఎంత నిలుస్తుందండి? ఎందుకంటే మిమ్మల్ని చూసి 4 షాపులు పెట్టాలి.